మరిన్ని రాష్ట్ర వార్తలు సంక్షిప్తంగా. ఉత్తరాఖండ్లో జరుగుతున్న 38వ జాతీయ క్రీడల్లో బంగారు పతకం సాధించిన రాజును చంద్రబాబు, లోకేష్ అభినందించారు. రాష్ట్రానికి చెందిన రాజు వెయిట్ లిఫ్టింగ్ 67 కిలోల విభాగంలో ఘనత సాధించారు. వైసీపీ హయాంలో 3,000 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఎగ్గొట్టి ఇప్పుడు ధర్నాలు చేస్తామనడం హాస్యాస్పదమని మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శించారు. ఒంగోలులోని సాంఘిక సంక్షేమ వసతి గృహాన్ని కలెక్టర్తో కలిసి మంత్రి సందర్శించారు. అనంతపురం జిల్లా చిన్నముస్టూరు వద్ద తాగునీటి పథకం పైప్లైన్ పనులను మంత్రి పయ్యావుల కేశవ్ పరిశీలించారు. 16 కోట్ల రూపాయల జలజీవన్ నిధులతో పైప్లైన్ వేస్తున్నామని, సాధ్యమైనంత త్వరగా పనులు పూర్తి చేస్తామని కేశవ్ చెప్పారు. జలజీవన్ మిషన్ పథకం ద్వారా నెల్లూరు జిల్లాలోని 48 మండలాలకు తాగునీరు అందించే ప్రణాళికను రూపొందించామని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు. 8,400 కోట్లతో సోమశిల, కండలేరు జలాశయంలోని నీటిని కుళాయిలకు అందిస్తామని చెప్పారు. నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం బుచ్చినగర పంచాయతీ 10వ వార్డు వైసీపీ కౌన్సిలర్ మల్లారెడ్డి టీడీపీలో చేరారు. మరో 3 కౌన్సిలర్లు త్వరలో సైకిల్ ఎక్కుతారని ఆయన తెలిపారు. ఫలితంగా బుచ్చి నగర పంచాయతీ వైస్ చైర్మన్ ఎన్నిక ఏకగ్రీవం కానుంది. కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు నిర్ణయంపై పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి హర్షం వ్యక్తం చేశారు. 3 రాజధానుల పేరుతో గత ప్రభుత్వం మోసం చేసిందన్న ఎమ్మెల్యే చంద్రబాబు అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే హామీ అమలు చేస్తున్నట్టు తెలిపారు. వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరు మున్సిపల్ చైర్పర్సన్ లక్ష్మీదేవిపై ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి మండిపడ్డారు. ప్రజా సమస్యలపై చర్చించకుండా కౌన్సిల్ సమావేశాన్ని వాయిదా వేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కౌన్సిలర్లు కూడా లక్ష్మీదేవికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తణుకు రూరల్ ఎస్ఐ ఆత్మహత్య గల కారణాలు బయటపెట్టాలని మూర్తి బంధువులు పోలీసు ఉన్నతాధికారులను కోరారు. ఎస్ఐ కుటుంబ సభ్యుల్ని ఎమ్మెల్యే రాధాకృష్ణ పరామర్శించగా పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ నయీం అస్మి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. వైసీపీ హయాంలో నిర్వహించిన ఆడుదామాంధ్ర క్రీడా పోటీలో జరిగిన కోట్ల రూపాయల అవినీతిపై విచారణ జరుగుతోందని షాప్ చైర్మన్ రవినాయుడు చెప్పారు. నంద్యాల పద్మావతి నగర్లో అసంపూర్తిగా ఉన్న క్రీడా ప్రాంగణాన్ని పరిశీలించిన ఆయన అభివృద్ధికి హామీ ఇచ్చారు. కేంద్రంలో ప్రజా వ్యతిరేక పాలన సాగుతోందని సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి రాజా అన్నారు. విశాఖలో జరిగిన పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా రాజకీయ ప్రచార ఉద్యమాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు సమీపంలోని జిన్నింగ్ మిల్లులో అగ్ని ప్రమాదం జరిగి పత్తి కాలిపోయింది. ప్రమాద సమయంలో సుమారు 4 కోట్ల విలువ చేసే పత్తి మిల్లులో ఉంది. అగ్నిమాపక సిబ్బంది సకాలంలో మంటలు ఆర్పడంతో మరింత నష్టం తప్పింది. కృష్ణా జిల్లా మొవ్వ మండలం కోసూరు ఎస్టీ కాలనీలో జరిగిన అగ్ని ప్రమాదంలో 7 పూరిళ్లు దగ్ధమయ్యాయి. గ్యాస్ సిలిండర్ లీకై మంటలు వ్యాపించాయి. నిర్వాసితులకు స్థానిక తహసీల్దార్ దుస్తులు, వంట సామాగ్రి, గ్యాస్ సిలిండర్లను అందించారు. ఏలూరు జిల్లా జీలుగుమిల్లి వద్ద లారీ టైరు పేలి మంటలు వ్యాపించాయి. స్థానికులు ఆర్పే ప్రయత్నం చేసినా ఫలితం దక్కలేదు. అప్పటికే కొంత భాగం కాలిపోయింది.